ఈ వీడియోలో ఏమో చెప్తున్న మాట ఏంటి అంటే, నేను వేమన సతీష్ 7 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, టికెట్ కోసం ఆయనకు డబ్బులు ఇవ్వలేదు అని భర్తని వెనక పెట్టుకుని ఆమె ఒక వీడియో చేశారు. ఆమెని బలవంతంగా తీసుకెళ్లి పోలీసులు ఆమెతో పోలీస్ స్టేషన్ దగ్గరే ఆ వీడియో రికార్డ్ చేసుకుని పెట్టుకున్నారు. ఆమె వీడియో అయిపోయి రికార్డ్ చేసి పెట్టుకున్నారు. నువ్వు అన్నదే కరెక్ట్ అయితే మరి నేను ప్రెస్ మీట్ లో కూర్చున్నప్పుడు సైతాన్ గడ్ పక్కన కూర్చున్నప్పుడు మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఆవిడ? ఏమంటే నన్ను ఇలా బెదిరించారు, వీడియో రికార్డ్ చేశారు, అది కాదని చెప్పమన్నారండి అని చెప్పి అప్పుడు చెప్పి ఉండేది కదా ఆవిడ. అయితే నేను ఇంకో ప్రశ్న అడుగుతాను వైఎస్ఆర్, నిన్ను ఇప్పుడు ఎలక్షన్ ముందు జరిగింది, ఎవరికో డబ్బులు ఇచ్చారు లేకపోతే ఏదో సంథింగ్ అన్నారు. ఎలక్షన్ లో ఈ సూట్ సైతాన్ గడ్ పార్టీలో ఆ మహిళ చేరింది, ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కూడా ఏదో మొత్తానికి హడావిడి చేశాడు. చేసినప్పుడు అప్పుడే చెప్పాలి కదా, నిజంగా 7 కోట్లు ఇచ్చి ఎవరికన్నా అన్యాయం జరుగుంటే అప్పుడే చెప్పాలి కదా. దాన్ని మీరు ఎన్నికల అస్త్రంగానే వాడుకోవాలి కదా. ఇప్పుడు ఎన్నికల్లో 24 ఎలక్షన్ లో ఆ సూట్ సైతాన్ గడ్ కూడా తెలుగుదేశం పార్టీని ఎలాగైనా సరే ఓడించేస్తాను, నేల మట్టం చేస్తా అది ఇది అన్నాడు. మరి అప్పుడు ఈవిడ దగ్గర నిజంగా తీసుకుని ఈవిడ నిజంగా 7 కోట్లు ఇచ్చుంటే అది ఖచ్చితంగా ఆడుతూ చెప్పుండు, అది ఖచ్చితంగా ఎలక్షన్ లో మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు అప్పుడే 16-17 నెలలు అయిపోతుంది. ఇప్పుడు దాకా ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? మినిమం కదండి. ఎవరికి తెలియంది? మొన్న ఏదో ఒక ఎమ్మెల్యే గారు వచ్చి ఒక ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి జరిగిన ఒక డిస్కషన్ ని, ఓకే ఇదేదో బాగానే ఉంది, మనం కూడా ఇంకోటి ఇలాంటి సీన్ క్రియేట్ చేస్తే బాగుంటుందని ఇప్పటికిప్పుడు చెప్పిస్తున్నట్టు ఉంది తప్ప నిజంగా 7 కోట్ల రూపాయలు ఆవిడ ఇచ్చి ఉండే, ఆవిడ నిజంగా వడ్డీకి తెచ్చి ఉంటే కనీసం రూపాయి వడ్డీ అంటే 7 లక్షల వడ్డీ నెలకి, అలా ఉండగలుగుతారు వాళ్ళు?